అందరికీ నమస్కారం అండి. అలాగే ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మనము ఎలా గెలిపించుకోవాలో, అలాగే ఇటీవలే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి మన ఇచ్చాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీమతి పిరియా విజయ గారికి ఇక్కడ మన ఇచ్చాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. మరి ఆమెకు కూడా మనం తప్పనిసరిగా గెలిపించుకోవాలి. 175లో ఇచ్చాపురం మొదటి స్థానంలో ఉండాలని, అలాగే మన పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి శ్రీ పేరాడ తిలక్ గారికి కూడా మనం గెలిపించుకోవాలి. మనకిచ్చినటువంటి రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుపై ఓట్లేసి మన గౌరవ ఎమ్మెల్యే అభ్యర్థి విజయమ్మ గారికి, గౌరవ మన ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ గారికి మనం 2 ఓట్లతో వాళ్ళకి అత్యధిక మెజార్టీ ఇచ్చి మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. జగనన్న ప్రజలకందరికీ ఒకటే కోరుకుంటున్నారు. ఇప్పటి వరకు మనందరి కోసం, ప్రతి పేద కుటుంబం కోసం 125 సార్లు ఆయన బటన్ నొక్కారు. నేను 125 సార్లు మీకోసం బటన్ నొక్కాను, నా కోసం మీరు ఒక్కసారి బటన్ నొక్కాలి అని ప్రాధేయపడి మిమ్మల్ని అందరిని కూడా కోరుకుంటున్నారు. ఇంకొక విషయం చెప్తున్నారు, ఏ ఇంటికైతే నేను మంచి చేశానో నేను నా వల్ల లబ్ధి పొందిన కుటుంబాలు నన్ను ప్రోత్సహించాలి, నన్ను ఆదుకోవాలని కోరుకుంటున్నారు. లబ్ధి జరుగుంటేనే నన్ను ఆశీర్వదించండి అని మరీ ఆయన మిమ్మల్ని అందరిని కూడా ప్రాధేయపడుతున్నారు. కాబట్టి మీరందరూ ఇంత చక్కగా ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని ప్రాధేయపడుతున్నటువంటి ముఖ్యమంత్రి గతంలో ఏ ఒక్కరు కూడా చేయలేదు. ఎలక్షన్ల కోసమే తూతూ మంత్రాలు చేసి, కాలక్షేపం చేసి, మేనిఫెస్టోలు ప్రకటించి మోసం చేసిన ప్రభుత్వాలే చూశారు తప్ప ఇంత నిక్కచ్చిగా ప్రమాణ స్వీకారం చేసిన నుండి ఈ రోజు వరకు ఏకదాటిగా ప్రజలకు ఇచ్చిన హామీలను గుండెల్లో పెట్టుకొని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే. కాబట్టి మరి మీకు ఇచ్చిన ఈ అవకాశాన్ని తప్పనిసరిగా మీరు వినియోగించుకోవాలని, మన విజయమ్మ గారిని, పేరాడ తిలక్ గారిని మనం ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా మనం గెలిపించుకోవాలని ఇచ్చాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై జగన్.